రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నిరుపేద విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుకుంటోందని విమర్శించారు. బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తావా? రేవంత్ రెడ్డి స్కాలర్షిప్ ఇస్తావా? కళాశాల యాజమాన్యానికి, నాతో ఉన్న నాయకులకి, సీనియర్ నాయకులకి, ముఖ్య అతిథులు సంజయ్ నక్క గారికి అందరికి పేరు పేరున నమస్కారం అని చెప్పి ఫామ్స్ నింపించి తల్లిదండ్రులతో పాపం ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని కూడా వచ్చి గోవికాసం కల్పిస్తాం. మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీకు గోవికాసం వస్తుంది, మీ విద్యార్థులందరూ బాగుపడతారు, ముందుకు పోతారు అని చెప్పిండు. మరి ఏమే గోవికాసమే? పేపర్లు పోయి చెత్త కుప్పలు ఉండే, విద్యార్థులు ఏమో ఇంట్లో ఉండే, చదువుకున్నాడు కానీ ఉన్నాడు, చదువుకున్నాడు. ఇవాళ మన సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే నీచమైన పాలన. ఖబర్దార్ కాంగ్రెస్, ఒకటే చెప్తా ఉన్నా, వెంటనే ఫీజుల బకాయిని విడుదల చెయ్యకుంటే విద్యార్థులతో అందరితో కలిసి రోడ్డు మీదకి వస్తాం, ఆందోళన చేస్తాం, గల్లీ గల్లీ తిరుక్కుంటూ నీ పోస్టర్లు పెట్టి తలగబెట్టి మరీ కూడా చెప్తూ ఉన్నాం. ప్రతి ఒక్క విద్యార్థి గొంతుని గర్జనగా మార్చామని చెప్పి ఖబర్దార్ చేస్తున్నా. ఒకటే చెప్తా ఉన్నా, ఇంకొక 24 గంటలు గడియలోపు ఈ ఫీజుల బకాయిల్ని విడుదల చెయ్యకుంటే విద్యార్థులు తిరగబడితే ఎట్లా ఉంటుందో చూపిస్తా ఉంటాం. విద్యార్థులకు ఇవ్వనటువంటి నీచపు ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. ఉందో మీరు తెలియజెప్పాల్సిన అవసరం మీ మీద ఉన్నది. మీరు చెప్పాలి, 3 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క డిగ్రీ విద్యార్థికి సంవత్సరానికి 6,000 రూపాయల చొప్పున, ఒక్కొక్క విద్యార్థికి 18,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు విద్యార్థులకు. చెప్పాలి, మీ అమ్మ నాన్నకి చెప్పాలి, మీ అన్న చెల్లెళ్ళకి చెప్పాలి, మీ అక్క చెల్లెళ్ళకి చెప్పాలి, మీ ఇంటి పక్కలకు చెప్పాలి, చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి. ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలను పూసగుచ్చినట్టు మీరు చెప్తేనే అటువంటి ప్రభుత్వానికి సరైన బుద్ధి వస్తుందని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక విద్యార్థులనే కాదు, అన్ని వర్గాల వారిని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రైతులను మోసం చేసిండు, రైతు బంధు ఇస్తారన్నారు. 3 సంవత్సరాలు అయితే గద్దెరెక్కి 6 సార్లు ఇవ్వాల్సినటువంటి రైతు బంధును కేవలం 2 సార్లు 3 సార్లు మాత్రమే అరాకొర ఇచ్చి చేతులు దులిపేసినటువంటి పరిస్థితి ఉన్నది. రైతు భరోసా ఇస్తారన్నాడు, అది ఇవ్వలేదు. రైతులకు 24 గంటల 3 ఫేజ్ కరెంట్ ఇస్తానని అన్నాడు, అది ఇవ్వలేదు. పెన్షన్ 2,000 ఉన్నటువంటి పెన్షన్ 4,000 చేస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. వికలాంగుల పెన్షన్స్ 5,000 చేస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు, అది ఇవ్వలేదు. నోటిఫికేషన్ లేక ఈరోజు రోడ్ ఎక్కేటటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి సోదరి మల్లారా, చెల్లెల్లారా, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మీ సమస్య మీద కొట్లాడడానికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇక్కడ ముందున్నాం. ఈ ధర్మ పోరాటంలో, ఈ ధర్మ యుద్ధంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పని పేరు పేరున మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మొబైల్స్ ఉన్నాయా? మొబైల్స్ లేని వారు ఈ ఫామ్ను ఫిల్అప్ చేయాలి. విద్యార్థులు అనుకుంటే ఏదైనా చేయొచ్చు, అవునా కదా? తక్కువమ్మా మనం తెలంగాణ ఎట్లొచ్చింది? విద్యార్థులతోని కాదా? లాఠీ దెబ్బలు తినలేదా? రోడ్ల మీద కొట్లాడలేదా? మరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మనం ఇన్ని అవమానాలు, ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే ఊరుకుంటామా?
3 ఏళ్ళు అవుతుంది గవర్నమెంట్ వచ్చి, ఎంతసేపు గద్దె దించుడు? ఇంకొక ఏడాది కళ్ళు మూసుకుంటే అయిపోద్దా? అవునా? కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. బీజేవైఎం నుండి, భారతీయ జనతా పార్టీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం నడుస్తూ ఉన్నది. ఇలా పెండింగ్ ఫీజుల బకాయిలు చెల్లించకపోతే 100% విద్యార్థులందరితోటి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. మిమ్మల్ని గద్దె దించే వరకు కూడా ఊరుకునేది లేదని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇలా హామీలు ఇచ్చిండు, 420 హామీలు. ఏంటిది? విద్యార్థులకు సంబంధించి పెద్ద డిక్లరేషన్ చేసిండు. స్కూటీలు ఇస్తామని. ఎంతమందికి వచ్చినాయి తల్లి మీకు స్కూటీలు? వచ్చినాయా? ఒకసారి వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తుండి. వచ్చినాయా? నిరుద్యోగ వృత్తి అన్నాడు, ఉద్యోగాలు అన్నాడు, ఏమన్నా అయినాయా? కాబట్టి ఇవాళ ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న శాస్త్రం ఉన్నది అనేది రేవంత్ రెడ్డిది. కాబట్టి ఇట్లాంటి ముఖ్యమంత్రిని వెంటనే మేము డిమాండ్ చేస్తాము ఉన్నాము. విద్యార్థుల అందరి తరపున నీకు చేత కాదు కాబట్టి ఇస్తావా ఫీజు రియంబర్స్మెంట్, లేకపోతే వెంటనే నాకు ఇది చేతనైతలేదు అని చెప్పి రాజీనామా చేసి పదవి నుండి తప్పుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి మనం కూడా ఎక్కడైనా ఇబ్బంది జరుగుతూ ఉన్నది, ప్రభుత్వం మనకి ఇస్తలేదు, రావాల్సిన బకాయిలు అంటే రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇలా మనం ఈ హాల్లో మీటింగ్ పెట్టుకున్నాం. రేపు అవసరమైతే ప్రభుత్వ కార్యాలయం ముట్టడించాలి, మీరంతా కూడా కదిలి రావాలి. ఎందుకంటే ఈ ఉద్యమం మా కొరకు కాదు, నా కొరకో, లేకపోతే ఇక్కడ తమ్ముడు కళ్యాణ్ కొరకో, లేకపోతే హర్ష కొరకో, వీళ్ళ కొరకో కాదు. మేము కొట్లాడేది మీ కొరకు. కాబట్టి మేము చేసేటువంటి ఉద్యమంలో మీరు కూడా భాగస్వాములు కావాలి. రేపు రోడ్డెక్కి ధర్నా చేస్తామా, క్యాంపు కార్యాలయం ముట్టడిస్తామా, ప్రభుత్వ కార్యాలయం ముట్టడిస్తామా, ఖచ్చితంగా మీరంతా కూడా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే భయపడితే భయపెడతారు, మనం అడగకపోతే ఇవాళ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎదిరించకపోతే బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది. కాబట్టి ఎదిరించాలే, కొట్లాడి సాధించుకోవాలని చెప్పి విద్యార్థులందరినీ కూడా కోరుతూ, మీ తరపున ఎప్పుడైనా ఎక్కడైనా విద్యార్థులకు కష్టం వస్తే ముందుండి కొట్లాడేది బీజేపీ. కాబట్టి ఈ రకంగా మీరంతా కూడా ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి భావిస్తూ, మరి ఈ కార్యక్రమంలో మీరంతా కూడా పాల్గొన్నారు, చాలా సంతోషం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తోటి విద్యార్థులకు ఏ రకంగా నష్టం జరుగుతుందో మీరు చర్చ పెట్టండి. ఇళ్లలోకి పోయిన తర్వాత మీ తల్లిదండ్రులతో మాట్లాడండి. ఇవాళ ఈ ప్రభుత్వం వల్ల మనకి ఎంత నష్టం జరుగుతూ ఉన్నది, మీరు చదువు పరంగా ఎంత వెనక్కి పోతా ఉన్నారు, ఆర్థికమైనటువంటి ఇబ్బందులతోటి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. కాబట్టి చర్చ పెట్టండి, దీనిపైన విపరీతంగా చర్చ జరగాలి. ఈ అసమర్థ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా గద్దె దించేంత వరకు కూడా ఈ చర్చ జరగాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ, వెంటనే ఈ పెండింగ్ బకాయిలన్నీ కూడా చెల్లించాలని బీజేవైఎం భారతీయ జనతా పార్టీ నుండి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. భారత్ మాతాకి భారత్ మాతాకి. వేదికపై ఉన్న పెద్దలకి, అలాగే నా ముందున్నటువంటి తోటి విద్యార్థులకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలని, ఎస్టీలని, బీసీలని, మైనార్టీ విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు ఆడుతున్నది. స్కాలర్షిప్ విడుదల చేయమంటే ఓ దిక్కు క్రిమినల్ అంటూ ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఇంకో దిక్కు అప్లికేషన్ ఫామ్ నింపరాదని విద్యార్థులని హేళన చేస్తున్నాడు. అసలు రేవంత్ రెడ్డి ఎప్పుడైనా పోటీ పరీక్షలు రాసిండా? ఆయన అప్లికేషన్ ఫాము, ఓటర్ ఫామ్ ఆయనకు నింపుకోవచ్చా? ఆయనకి ఏది చదువు చాతగాక పొట్టగోస్తే అక్షరం ముక్కరాని రేవంత్ రెడ్డి విద్యార్థులని అవహేళన చేసి మాట్లాడడం సరికాదని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తూ వారికి ఒకటే చెప్తా ఉన్నాను, త్వరలో బీజేవైఎం నుంచి భారీ ఎత్తున రాష్ట్రం మొత్తం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని కూడా ఫీజు బకాయిలు విడుదల చేయకపోతే ముట్టడిస్తామని, విద్యార్థుల గురించి ఎప్పుడు పోరాటం చేస్తూనే ఉంటుంది భారతీయ యువమోర్చా కానీ బీజేపీ కానీ, మీకు ఎప్పటికూ తోడుగా ఉంటామని ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను.